ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇవాళ బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గాయి. నేడు 700 తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ 1,45,000కు పడిపోయింది. ఇక అదే సమయంలో వెండి రేటు కూడా భారీగా పతనమవుతుంది. కిలో వెండి 2,40,000 లోపుకు చేరింది. ప్రస్తుతం 2.39 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్ 230 పాయింట్ల వరకు కోల్పోయి నిఫ్టీ 70 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇవాళ బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గాయి. నేడు 700 తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ 1,45,000కు పడిపోయింది. అదే సమయంలో వెండి రేటు కూడా భారీగా పతనమవుతుంది. కిలో వెండి 2,40,000 లోపుకు చేరింది. ఇక ప్రస్తుతం 2.39 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 230 పాయింట్ల వరకు కోల్పోగా నిఫ్టీ 70 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మనం అటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గోల్డ్ మనం తగ్గడం చూస్తున్నాం. గోల్డ్ రేట్స్ అనేవి కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. మార్కెట్లు కూడా ప్రస్తుతం నష్టపోవడం కూడా చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, ఇవాళైతే గురువారం వీక్లీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్పైరీ. మీరు అన్నట్టు ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ముడిచమురు ఏదైతే ఉందో కొంచెం పెరగడం జరిగింది. అది ఇప్పుడు $94.50 ట్రేడ్ అవుతుంది. ఎందుకు జరిగిందో చూద్దాము. మళ్ళీ ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయడం మొదలైందనమాట. దాంతో అక్కడ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. మళ్ళీ అంటే ఇరాన్ పై అమెరికా సైన్యం దాడులు చేయటం తోటి అంటే ఆయన నిన్న మొన్న అంటూనే ఉండనమాట, ఏదన్నా ఉంది అంటే మేము రెడీగా ఉంటామని చెప్పేసి అనడం జరిగింది. అది అన్నంత పని చేసిండు అనేది వార్త. అయితే ఇరాన్ పై ఏదైతే దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ఇరాన్ లోని ఏవైతే దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగినాయి అవి ఏరియాలు మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహరాన్ ఆ ప్రాంతాలపై దృష్టి సారించడం జరిగింది అమెరికా. మళ్లీ కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధాయపడ్డారని ట్రంప్ చెప్పడం జరిగింది. దాన్ని ఇరాన్ కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు, కానీ జరుగుతుంది యుద్ధం మళ్ళీ. అందుకోసం అయితే ఇప్పుడు మళ్ళీ సంతకం చేయకపోతే మాత్రం ట్రంప్ ఏం చెప్తుండు, దాడులు జరుగుతాయని చెప్పడం జరిగింది, చేసిండు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి దాడులు. ఏవైతే దాడులు స్టార్ట్ అయినాయో ఆటోమేటిక్ గా మొత్తం 49 తొమహాక్ క్షిపణులతోటి దాడులు వినియోగించినట్లు పేర్కొనడం జరిగింది. ఇరాన్ కి 64 కిలోమీటర్ల దూరంలో కొన్ని లక్ష్యాలను ఏదైతుందో ధ్వంసం చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీంతో ఈ ఫైటర్ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడారు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్టు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ ఇప్పుడు హర్మూజ్ ఏదైతే ఉందో మూసివేత, ఈ బహ్రెయిన్, కువైట్ పై ప్రతిదాడులు, మళ్ళీ వీళ్ళు అమెరికా దాడులకి మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడులు చేయటం, దీంతో మళ్ళీ నౌకలు మూసివేయటం, మళ్ళీ 2 చమురు ట్యాంకర్లపై IRGC వాళ్ళు దళాలు దాడి చేయటం, వాటిని అమెరికా యుద్ధ నౌకలు సహాయపడుతున్నట్టు అంటే వాటికి. అందుకని కువైట్, బహ్రెయిన్ లో ఏదైతే ఉందో అమెరికా స్థావరాలు వాటిని ఇరాన్ టార్గెట్ చేయటం, ఈ బహ్రెయిన్ లో షేక్ ఇసా ఎయిర్ బేస్, కువైట్ లోని అలీ అల్ సలీం ఎయిర్ బేస్లపై డ్రోన్ దాడి చేసినట్టు వాళ్ళ IRGC వాళ్ళు పేర్కొనడం జరిగింది. దీంతో మళ్ళీ అక్కడ యుద్ధ వాతావరణంతో మళ్ళీ మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. గోల్డ్, సిల్వర్ మార్కెట్లు ఫాలో అవుతూ ఉన్నాయి. ఇంకా ఇక మనం గమనించవలసింది ఏంటిదంటే, ఒకవేళ యుద్ధం ఆగిపోయినా కానీ మార్కెట్లు గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు లేవు. ఎందుకు అనేది చూద్దాము. గోల్డ్, సిల్వర్ ఎందుకు మార్కెట్లు క్రూడ్ ఆయిల్ తగ్గినా కానీ గోల్డ్, సిల్వర్ పడుతుంది. బ్రెంట్ ఆయిల్ పెరిగినా కూడా గోల్డ్, సిల్వర్ పడుతుంది. ఎందుకు అనేది చూస్తే ఈ ఆయిల్ ఏదైతే ఆయిల్ ఉందో ధరలు పెరిగినప్పుడు ఏమైతుందంటే ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడైతే ఖర్చులు పెరుగుతాయో ఆటోమేటిక్ గా వడ్డీ రేట్లు పెంచాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఏదైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు ఏం చేస్తారంటే బంగారం మీద పెట్టుబడి పెట్టరు, గోల్డ్, సిల్వర్ మీద బ్యాంకు డిపాజిట్లు కానీ బాండ్లలో కానీ పెట్టుబడి పెడతారు. అందుకని
ఈ గోల్డ్ మీద ఈల్డ్ రాదు కాబట్టి వాళ్ళు డైవర్ట్ అవుతారు. ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇదంతా ఇలా జరుగుతుందో ముడి చమురు అవన్నీ పెరగటం, యుఎస్ డాలర్ బలోపేతం అవుతుంది. యుఎస్ డాలర్ బలోపేతం అయిపోతే వడ్డీలు పెంచాల్సిందే. వడ్డీలు కనుక పెంచింది అనుకోండి, ఆటోమేటిక్ గా వడ్డీలు పెరిగినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు యుఎస్ డాలర్ ఇంకా బలపడుతుంది అనమాట. దాంతో ఏమైతుంది, డాలర్ విలువ పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏమైతే ఆటోమేటిక్ గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక మళ్ళీ ఇదంతా కూడా మార్కెట్ సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ అంటే ఏంటిదంటే, ఇన్వెస్టర్లు అందరూ ఏం ఆలోచిస్తారంటే, ఇలా జరుగుతుంది కాబట్టి ఇక ఇప్పట్లో పెరిగేది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్న బంగారం అనుకోండి, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో సెల్లింగ్ చేస్తారు. కొత్తగా కొనేవాళ్ళు రారు, ఉన్నది అమ్ముతారు. అప్పుడేమైతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ అమౌంట్ తీసుకొని ఇంకా వేరే వాటిల్లోకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడేమైతుంది, గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవు. సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ ఇంకా ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మళ్ళీ సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి, అంతకుముందు సిల్వర్ బాగా పెరిగేది, బాగా తగ్గేది. ఏదన్నా అనగానే ఇండస్ట్రీస్ కి యూజ్ చేస్తారు కాబట్టి ఏం కాదు, గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ డిమాండ్ అని చెప్పడం జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, జీడిపి తగ్గిపోద్దో, ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ వాడతారు. కానీ ఈ ఆర్థిక వ్యవస్థపై భారం పడేటప్పటికి ఈ పారిశ్రామిక డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే పారిశ్రామిక డిమాండ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా సిల్వర్ కూడా ఫాల్ అయిపోతుంది. ఇక మన పని ఏంటిది అంటే, సింపుల్ గా మనం చెప్పవలసింది కానీ చూడవలసింది కానీ, ఎప్పుడైతే ఈ ముడి చమురు ధర పెరగటం జరిగిందో, బ్రెంట్ ఆయిల్ ద్రవ్యోల్బణం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉండవు. ఎంతసేపు అలానా ఉంచాలి, పెంచాలి. అందుకని ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ లో ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూసే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మార్కెట్ లో రికవరీ అయినా కానీ, అంటే ముడి చమురు తగ్గి బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మళ్ళీ మార్కెట్లు కోలుకునే పరిస్థితి లేదు. ఇక మన మార్కెట్లకు వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. ఈ ఫాలో అయ్యేటప్పటికి అంటే అమెరికా మార్కెట్లు రాత్రి డౌన్ లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా మైనస్ లోనే జరుగుతున్నాయి. అందుకని మన మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళ గురువారం, ఇవాళ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, న్యూట్రల్ ఇలానే అంటే అక్కడక్కడే మైనస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయం 201 పాయింట్లు సుమారుగా మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇవన్నిటికంటే కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండి ఏ టైంలో ఎక్కడ ఏ టైంలో అంటే పొద్దున్నే మనకి న్యూస్ వస్తుంటది. సపోజ్ ఇప్పుడు నిన్న మార్కెట్ అయిపోయింది, ఇవాళ పొద్దున్నే ట్రంప్ మళ్ళీ అమెరికా ఇరాన్ వాళ్ళ దాడి, ఇవన్నీ మనకి ఉదయం తెలుస్తాయి. కాబట్టి ఆ ఉదయం పూట అమెరికా మార్కెట్లు రాత్రి ఎలా క్లోజ్ అయింది, ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతున్నాయి, మన మార్కెట్లు ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. మళ్ళీ వీటితోటి వీక్లీ ఎక్స్పైరీలు, ఓపెనింగ్ డేట్లు చూసుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ 59.8 అంటే 60 పాయింట్లు సుమారు మైనస్ లో ఉంది. సెన్సెక్స్ 200 పాయింట్లు మైనస్ లో, నిఫ్టీ 500 అది మైనసే. నిఫ్టీ బ్యాంక్ ఒకటి కొంచెం పాజిటివ్ లో ఉంది, 77 పాయింట్లు. ఐటీ సెక్టార్ మాత్రం ఇవాళ బాగా ఫాల్ అయింది. జనరల్ గా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఐటీ సెక్టార్ పడుతుంది, షేర్ మార్కెట్ పడ్డప్పుడు ఐటీ సెక్టార్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఐటీ సెక్టార్ కూడా ఈ రోజు ఫాలే ఉంది, అది పెద్ద ఎత్తున ఫాల్ ఉంది. 610 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 40 పాయింట్లు. బిఎస్సి బ్యాంక్ వచ్చి అది కొంచెం బ్యాంకు బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ రెండు పాజిటివ్ లోనే కొంచెం ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 235 పాయింట్లు మైనస్, నిఫ్టీ 100 63 పాయింట్లు మైనస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం పాజిటివ్ లో ఉంది, 24 పాయింట్లు. బిఎస్సి 500 మాత్రం 90 మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. బిఎస్సి 100 వచ్చి 73 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయితే, యూరోపియన్ మార్కెట్లు కనుక కొంచెం ఏమన్నా పాజిటివ్ లో కనుక ఓపెన్ అయితే మన మార్కెట్లు మైనస్ లోంచి న్యూట్రల్ కి వస్తాయి. అంతకు మించి ఏముండదు. బాగా కనుక పెరిగితే అప్పుడు మన మార్కెట్లు కూడా 2:30కి మళ్ళీ ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది ఫోర్కాస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ గురువారం కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే ఇంట్రాడేకే అంటే కాసేపు పెరుగుతుంది, కాసేపు తగ్గుతుంది. ఉదయం పెంచుతారు, సాయంత్రం పడేస్తారు. ఉదయం తగ్గితే సాయంత్రం పెంచుతారు, లేకపోతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెద్దగా ఏమి ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ అయ్యే సూచనలు ఏం కనబడట్లేదు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ షేర్ మార్కెట్ లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాల్సిందే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదు. ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు.
మనము దాన్ని బట్టే మార్కెట్లు గమనిస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ ఫండ్స్ లో కూడా ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా బాగా తగ్గిపోయినాయి. గోల్డ్ ఈటీఎఫ్ నుంచి ఎక్కువ శాతం రిడమ్షన్ పెట్టుకోవటం జరుగుతుంది. అది కూడా లేటెస్ట్ అన్నమాట. అంటే ఏప్రిల్ నెలలో 38,440 కోట్లు వస్తే మళ్ళీ ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ లో 22,908 కోట్లు వచ్చినాయి అన్నమాట. అంటే 40% అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే తగ్గింది అనమాట. ఇప్పుడు అంటే ఈటీఎఫ్ల మీద వాటి మీద చాలా మంది ఇన్వెస్ట్ చేయకపోగా ఆల్రెడీ చేసినవన్నీ కూడా ఏరకెళ్ళిపోతున్నాయి, అంటే రిడమ్షన్ పెట్టుకుంటారు. అందుకని ఎక్కువ శాతం యాంఫీ వాళ్ళు ఈ డేటా అనౌన్స్ చేయడం జరిగింది ఇంతకు ముందే. ఆ డేటా ప్రకారంగా ఎవరైతే ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు, చివరికి ఎక్కడో ఒక దగ్గర ఇక ఇది పెరిగేటట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం జరుగుతుంటది. ఇది అన్నమాట. అయితే కొత్తవి మాత్రం అకౌంట్లు యాడ్ అవుతున్నాయి పోర్ట్ఫోలియో. అంతకుముందు 27.65 కోట్లు ఉంటే మేలోనే 12.56 లక్షల కోట్లు కొత్త ఫోలియోలు యాడ్ అయినాయి. అంటే అకౌంట్లు యాడ్ అవుతున్నాయి తప్ప పాత వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళు రిడమ్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఐపి మాత్రం కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఏప్రిల్కును మన ఇప్పటికి చూస్తే ఓకే పాజిటివ్ లోనే అవి కూడా పెరగటం జరిగింది. ఖాతాలు కూడా ఎస్ఐపి ఖాతాలు కూడా ఎక్కువ యాడ్ అవుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు మాత్రం బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, రిడమ్షన్ అవుతున్నాయి. అవి ఎక్కువ శాతం అంటే అంత ముందు తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనుకోండి. లేకపోతే ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేయటం తోటి ఎక్కువ శాతం అవన్నీ కూడా ఏప్రిల్లో 1,78,110 ఉంటే మే చివరికి 1,84,571 కోట్లు పెరగడం జరిగింది అనమాట దీంట్లో. కానీ ఎక్కువ శాతం రిడమ్షన్ జరుగుతున్నాయి. ఇక చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.